శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ సీతారామాంజనేయుల సన్యాస స్వీకారం కొనసాగింపు. 1974 సంవత్సరంలో శృంగేరిలో నవరాత్రి ఉత్సవాలు యథాప్రకారంగా ఉదాత్త రీతిలో ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వరావధాని గారు సపత్నీకులై శ్రీ మహాసన్నిధానం వారి దర్శనం చేసుకునటం కోసం శృంగేరి వచ్చారు. జగద్గురువులు ప్రేమపూర్వకంగా కుశల ప్రసాదులు వేశారు. కొన్ని రోజుల తర్వాత శ్రీచరణులు శ్రీ అవధాని గారిని పిలిపించారు. శ్రీచరణులు చెప్పదలుచుకున్న విషయాన్ని గూర్చి ఆయన స్వప్నంలో కూడా ఏనాడు అనుకుని ఉండరు. వారు ఇలా సెలవిచ్చారు: శారదాదేవి ఆజ్ఞ ప్రకారం మేము సీతారామాంజనేయులకు సన్యాసాశ్రమం ఇచ్చి ఈ మఠానికి పీఠాధిపతిగా చేయాలని నిర్ణయించాం. ఈ విషయము మీరు మీ భార్యకు చెప్పవచ్చును. మీ రెండవ కుమారుడు చిరంజీవి దక్షిణామూర్తి మిమ్మల్ని ఇద్దరినీ బాగా చూసుకుంటాడు. మీకు ఎల్లప్పుడూ మా ఆశీస్సులు ఉంటాయి. శ్రీ అవధాని గారి నోట మాట రాలేదు. శ్రీచరణుల పవిత్ర చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామం చేసి జగద్గురువులు తమకిచ్చిన అసాధారణమైన అనుగ్రహానికి, ఆశీస్సులకు కృతజ్ఞత తెలిపారు. ఆయన శుభవార్తతో తమ బసకు తిరిగి వెళ్ళారు. ఈ వార్త విన్న శ్రీమతి అనంతలక్ష్మమ్మ గారికి కొంత బాధ కలిగింది. కానీ ఆమె మిక్కిలి వివేకవంతురాలు కనుక తన కుమారుడు లౌకిక బంధనాలను ఛేదించి ఆధ్యాత్మపథంలో చాలా ముందుకు వెళ్తున్నాడని కొంత ఊరడిల్లింది. తమ కుమారుడి మీద అంతటి గొప్ప అనుగ్రహం చూపించినందుకు జగద్గురువుల విషయంలో కృతజ్ఞతాభావం వహించింది. అద్భుతమైన రథోత్సవంతో నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఆ రోజున శ్రీ మహాసన్నిధానం వారు శ్రీ శారదా దేవాలయం గర్భగృహంలో ప్రవేశించి అక్కడ ధ్యానంలో కూర్చున్నారు. కొంతసేపు అయిన తర్వాత జగద్గురువులు బయటకు వచ్చి అక్కడ గుమికూడిన భక్తులతో శ్రీ శారదాదేవి అనుజ్ఞ ప్రకారం శ్రీ తంగిరాల సీతారామాంజనేయుల్ని తమ ఉత్తరాధికారిగా నిర్ణయించామని, శిష్య స్వీకార దీక్ష 1974 సంవత్సరం నవంబర్ 11వ తేదీన జరుగుతుందని చెప్పారు. ఈ వార్త భక్తులను ఆనందోత్సాహ భరితులను చేసింది. ఈ శుభవార్త శీఘ్రంగా దేశమంతటా వ్యాపించింది. ఈ వార్త పత్రికల్లో కూడా ప్రకటించబడింది. మఠాధికారులు మఠానికి సన్నిహితులైన శిష్యులందరికీ శ్రీచరణులు శ్రీముఖం పంపటం ప్రారంభించారు. దేశం నలుమూలల నుండి భక్తులు ఆధ్యాత్మిక కేంద్రమైన శృంగేరికి చేరడం ప్రారంభించారు. జగద్గురువుల వారు శ్రీ సీతారామాంజనేయుల్ని ఎంపిక చేయటం అన్ని విధాలా తగినదిగా ఉంది. శుచి, నిర్దుష్టమైన చరిత్ర కలవాడు, జితేంద్రియుడు, వేదాంగాది విచక్షణుడు అయిన వాడే పీఠాధిపతిగా ఉండటానికి తగినవాడని శ్రీ శంకర భగవత్పాదులు విధించిన నియమానికి ఇది పూర్తిగా అనుగుణంగా ఉంది. శ్రీ సీతారామాంజనేయుల వద్ద ఈ గుణాలు, ఇంకా ఎన్నో సద్గుణాలు కూడా విశేషంగా ఉన్నాయి. మరొక విషయమేమనగా 8 సంవత్సరాల పాటు సాక్షాత్తు గురుచరుణుల వద్దనే తర్ఫీదు పొందే అవకాశం అతనికి లభించింది. సంగ్రహంగా చెప్పాలంటే ఇతని స్థితి అసాధారణమైన ఒక కిరీటం మీద పొదగటానికి అతి నిపుణుడైన రత్న విశేషజ్ఞుని చేత చెక్కబడిన అమూల్యమైన వజ్రం వంటిది. ఇదంతా ఇలా ఉండగా జగద్గురువుల నిర్ణయాన్ని గురించి తెలిసిన తర్వాత శ్రీ రామాంజనేయుల మానసిక స్థితి కొంచెం అదొక రకంగా ఉంది. అసాధారణమైన సామర్థ్యము, పూజనీయమైన చరిత్ర ఉన్నా కూడా అతని మనస్సులో సాక్షాత్తు శ్రీ శంకర భగవత్పాదుల చేత స్థాపించబడి వరుసగా ఎందరో జీవన్ముక్తుల చేత అలంకరించబడిన ఆ పీఠానికి
పీఠాధిపతి అయ్యే అర్హత తనకు కలదా అని అతడు సంశయపడ్డాడు. తన సంశయాన్ని శ్రీచరణులకు నివేదించాడు కూడా. శ్రీచరణులు అతనికి ఆ అర్హత ఉన్నదని శారదాంబయే నిర్ణయించింది. కావున సంశయింప పని లేదని స్పష్టంగా చెప్పి అతనికి మనోధైర్యాన్ని ప్రసాదించారు. 1974 సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఆనందరామ సంవత్సరం ఆశ్వేజ కృష్ణ ఏకాదశి రోజున సన్యాసగ్రహణ పూర్వాంగ కార్యక్రమములు ప్రారంభమయ్యాయి. ఆంజనేయులు ఆ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ మహాసన్నిధానానికి సాష్టాంగ ప్రణామం చేయటంతో ప్రారంభించి శ్రీ శారదా దేవాలయం వద్ద జరిగిన గణపతి హోమ పూర్ణాహుతిని వీక్షించి శక్తి గణపతికి నమస్కరించి శారదాదేవికి సాష్టాంగంగా ప్రణమిల్లి శ్రీ ఆదిశంకర భగవత్పాదుల దేవాలయానికి వెళ్ళి ఏ ఆదిశంకరుల శిష్య పరంపరలో తాను చేరనున్నాడో ఆ మహాచార్యునికి అత్యంత భక్తితో నమస్కరించారు. అక్కడి నుంచి మఠంలో ఉన్న అన్ని దేవాలయాలకు వెళ్ళి నమస్కారం చేసి శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి, శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వాముల అధిష్టానాలలో ప్రణామములు చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించడానికి ముందు చేయవలసిన పూర్వాంగ కార్యకలాపములను నిర్వర్తించారు. ఆ రోజు పరమగురువులైన శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల జయంతి అయింది. అందుచేత శ్రీ మహాసన్నిధానం ఆ రోజు రాత్రి పరమగురువుల అధిష్టానంలో పూజ చేశారు. 1974 నవంబర్ 11వ తేదీ నాడు వెలుతురు రాగానే ఆంజనేయులు సంధ్యావందనం చేసుకొని తరువాత పురుష సూక్త హోమము, విరజాహోమము చేశారు. తర్వాత తుంగానదిలో స్నానం చేసి నడుములోతు నీళ్లలో నిలబడ్డారు. తదనంతరం మొల్తాడు కూడా తీసి పారేశారు. పిమ్మట యజ్ఞోపవీతం తీసివేశారు. అటుపైన తన వల్ల ఏ ప్రాణికి భయం కలగదు అని ప్రేతోచ్చారణ మంత్రం పఠించి జలప్రవాహం వాలోన నడిచి వెళ్ళారు. అప్పుడు శ్రీ మహాసన్నిధానం అతనిని తమ వద్దకు రమ్మని పిలిచి అతనికి కాషాయ వస్త్రాలు, దండము, కమండలము అనుగ్రహించారు. గురు శిష్యులిద్దరూ కలిసి నాదస్వరము, వేదపారాయణం జరుగుతుండగా శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల అధిష్టానానికి వెళ్ళారు. అక్కడ శ్రీ మహాసన్నిధానం వారు శిష్యస్వామి వారికి ప్రణవోపదేశము, మహావాక్యోపదేశము చేసి వారికి శ్రీ భారతీ తీర్థ అని యోగపట్టానామమును అనుగ్రహించారు. అక్కడి నుండి వారిద్దరూ శ్రీ శారదా దేవాలయములకు వెళ్ళారు. అక్కడ శిష్యస్వాముల వారిని వ్యాఖ్యాన సింహాసనంపై ఆసీనులను చేసి శ్రీ మహాసన్నిధానం ఆయన శిరస్సు మీద ఒక సాలగ్రామం ఉంచి దానికి పూజ చేశారు. మంగళహారతి ఇచ్చిన తరువాత శ్రీ మహాసన్నిధానం వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చున్నారు. శ్రీ భారతీ తీర్థస్వాముల వారు శ్రీ మహాసన్నిధానం వారి పాదపద్మాలకు పూజ చేశారు. తరువాత శ్రీ మహాసన్నిధానం, శ్రీ సన్నిధానం, శ్రీ శారదా దేవాలయం గర్భగుడిలోనికి వెళ్ళారు. శ్రీ శారదాంబ వారిని దర్శించిన తరువాత వారిరువురు ఆదిశంకర దేవాలయానికి, తోరణ గణపతి సన్నిధికి వెళ్ళారు. శ్రీ నరసింహభారతీ స్వాముల వారి పాదుకలకు అభివాదం చేసి తర్వాత మఠ ప్రాంగణంలో ఉన్న అన్ని దేవాలయాలకు కూడా వెళ్ళి చివరికి నరసింహవనంలోని ఆశ్రమానికి తిరిగి వచ్చారు. శ్రీ మహాసన్నిధానం వారు పీఠానికి వారసుడిని నియమించి ప్రపంచానికి ఆధ్యాత్మిక పరాకాష్ఠ యొక్క రత్నాన్ని అందజేశారు. ఆ విధంగా శారదాదేవి మరొక పవిత్రత్వ అచంచల బుద్ధి వైభవాల రత్నంతో తనను అలంకరించుకున్నది. ఆ రోజున శ్రీ మహాసన్నిధానం శ్రీ శృంగేరి శారదాపీఠ భక్తులకు వాళ్లను వాళ్ళ సంతానాన్ని కూడా సన్మార్గంలో నడిపించే పూజ్య గురువుగా శ్రీ సన్నిధానాన్ని ప్రసాదించి అనుగ్రహించారు. శిష్య స్వీకారం చేసిన నాటి నుండి శ్రీ మహాసన్నిధానం వారు శ్రీ సన్నిధానం వారిని స్వాముల వారు అని పిలవటం ప్రారంభించారు. తమ విషయంలో ఎట్టి భక్తి శ్రద్ధలు చూపుతున్నారో అలాంటి భక్తి శ్రద్ధలే శ్రీ సన్నిధానం వారి విషయంలో కూడా చూపాలని శ్రీ మహాసన్నిధానం వారు భక్తులందరినీ ఆదేశించారు కూడా. వారు తమ దర్శనానికి వచ్చిన ప్రతివారితోనూ వెళ్ళి శ్రీ సన్నిధానం దర్శనం కూడా చేసుకోనండి అని చెబుతుండేవారు. శ్రీ సన్నిధానానికి ఉన్న సామర్థ్యం విషయంలో శ్రీ మహాసన్నిధానానికి
దృఢమైన విశ్వాసం ఉండేది అనే విషయం సుస్పష్టంగా తెలుస్తోంది. ఒకమారు వారు తమ భక్తులతో మాట్లాడుతూ, స్వాముల వారు ఒక వైశిష్ట్యం ఉన్న వ్యక్తి. సన్యాసం తీసుకొనక ముందే ఆయన వేదాలలోనూ శాస్త్రాలలోనూ ప్రావీణ్యం సంపాదించారు అని అన్నారు. మరొక సమయంలో శ్రీ మహాసన్నిధానం ఒక భక్త సముదాయాన్ని సంబోధిస్తూ, నేను మీకందరికీ మార్గదర్శనం చేయటానికి అన్ని విధాల సమర్థుడైన గురువును మీకు ఇచ్చాను. ఆయన చాలా గొప్పవారు అని అన్నారు. అనేక సందర్భాలలో ఆచార్యులు శ్రీ సన్నిధానం విషయంలో తమకున్న అపారమైన ప్రేమ ప్రకటించారు. సన్యాసి యొక్క అనుష్ఠాన క్రమాన్ని శ్రీ మహాసన్నిధానం శ్రీ సన్నిధానానికి తామే స్వయంగా ఉపదేశించేవారు. మఠంలో పాటించవలసిన సాంప్రదాయాలన్నీ కూడా ఆయనకు బోధించారు. శ్రీ మహాసన్నిధానం వారి అపార కృపాపాత్రులు, శారదామాత అనుంగుబిడ్డడు, జగత్ప్రసిద్ధమైన శృంగేరి వ్యాఖ్యాన సింహాసనాన్ని అధిష్ఠింపనున్న 36వ పీఠాధిపతి అయిన శ్రీ సన్నిధానం వారి ఆలోచనలు, పనులు కూడా ఎల్లప్పుడూ శ్రీ మహాసన్నిధానం వారి పూజనీయములైన పాదపద్మాల మీదనే కేంద్రీకృతములయ్యాయి. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.